ముఖ్యమంత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సార్ నవ్ ఐ రిక్వెస్ట్ డిఆర్ఓ ఆయన నటనలో ఏ విధమైనటువంటి ఒక అన్డిస్ప్యూటబుల్ అన్అచీవబుల్ రేంజ్ని సాధించారో అదేవిధంగా యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ అడ్మినిస్ట్రేటర్ he has done for the state of ఆంధ్రప్రదేశ్. దాంట్లో 4 ముఖ్యమైనటువంటి రిఫార్మ్స్, అంటే పొలిటికల్ రిఫార్మ్స్ కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ వీఆర్ నౌ, ఈరోజు కూడా దానికి ఆల్టర్నేటివ్ అనేది రాకుండా ఈరోజు కూడా స్థిరంగా మన అందరి జీవితాలని ప్రతిరోజు ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి రిఫార్మ్స్ ఆయన తీసుకురావడం జరిగింది. ఒకటి విడిగా చెప్పినట్టు మహిళలకి సమాన హక్కులు కల్పించడం. అంటే అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఎవరికైనా కూడా మొట్టమొదటిసారి, అంతకుముందు మహిళలు అంటే ఇంట్లో ఉంటారు, వాళ్ళని మనం గుర్తించాల్సిన అవసరం లేదు, లేకపోతే భర్త ఏం చెప్తే అది మహిళ పాటించాలి అనేటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో నుంచి చాలా, అంటే ఆ రోజు ఉన్నటువంటి సమాజం చాలా వ్యతిరేకించినా కూడా లేదు, ఆడపడుచులకి 50% ఆస్తిలో హక్కు ఇవ్వాలి అని మొట్టమొదటిసారి భారతదేశంలో ఒక సమానమైనటువంటి హక్కును తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. అది ఈరోజు కూడా ప్రతి మహిళకి కూడా వారు ఎక్కడికి వెళ్ళినా కూడా నా కుటుంబంలో నుంచి 50% నాకు కూడా మా అన్నతోటి సమానం, మా తమ్ముడితో సమానం, లేదా నేనేదో ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అన్నటువంటి విధానం కాకుండా అటువంటి ఒక మళ్ళా మార్చలేని, తీర్చలేని, లేకపోతే చెరిపేయలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి హక్కుని మహిళలందరికీ ఆయన కల్పించడం జరిగింది. అలాగే సంక్షేమం సంబంధించి, అంటే పేదవాడికి ప్రభుత్వం సాయం చేయాలి అనేటువంటి దాంట్లో ఆయన చాలా స్థిరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. సో ఆ రోజున మార్కెట్లో, అంటే బహిరంగ మార్కెట్లో 3.5 రూపాయలు లేదా 4 రూపాయలు లోబడి ఉన్నటువంటి బియ్యాన్ని 50% సబ్సిడీ తోటి, అంటే 2 రూపాయలు, అంటే ఆ రోజుల్లో 2 రూపాయలు కూడా చాలా విలువైంది, కానీ ఆ 2 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలి అనేటువంటి ఒక పథకం తీసుకొస్తే ఎంతో మంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోనూ అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ మొట్టమొదటిసారి తెల్ల అన్నం తినడం జరిగింది. ఇది వాస్తవం. ఎందుకంటే అంతకుముందు అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో జాన్మతి గారు కానీ లేకపోతే ఇలాంటి వారు కొంచెం పాత తరంలో ఉన్నటువంటి వారికి చాలా తెలుసు. ఆ రోజున తహసీల్దార్ వ్యవస్థ కానీ లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి మున్సిపు లేదా కరణం వ్యవస్థ కానీ అది ఒక ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో ఉండేది. అంటే ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేది కాదు, లేదా ప్రజలు ఒక రకంగా ఏంటంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటట్టు ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థ ఉండేది. అంటే నీకు ఎంత భూమి ఉండాలనేది నువ్వు కాదు నిర్ణయించేది, మీ గ్రామంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి కరణం కానీ లేకపోతే అధికారి ఇన్ఫార్మల్ సిస్టంలో వారు నిర్ణయించేవాడు. ఆయన లెక్కలో మీ పేరు ఉంటే మీకు భూమి ఉన్నట్టు, మీరు పేరు లేకపోతే మీరు భూమి లేనట్టు. అంటే అటువంటి వ్యవస్థ నుంచి దానికి అకౌంటబిలిటీ తీసుకుని వచ్చి మొట్టమొదటిసారి, అంటే రైతుకి ఇది నీ భూమి, ఇదిగో నీ రాజపత్రము, ఇది నీ పాస్బుక్ము అని చెప్పి మొట్టమొదటిసారి 6వ చట్టం ద్వారా ప్రతి రైతుకి కూడా వారికి పాస్బుక్లు అలాగే వాళ్ళకి రిటర్న్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. అది ఈ రోజుకి కూడా దాని మీద రంగు మారచ్చు, లేకపోతే డిజిటలా లేకపోతే నాన్ డిజిటలా లేకపోతే ఎలక్ట్రానిక్ విధానమా లేదా ఇంకొక విధానం అనుకోవచ్చు, కానీ ఈ రోజుకి కూడా ఆ యొక్క విధానం ఏదైతే ఉందో ఈ రోజుకి మనం ప్రతి ఊర్లోనూ ప్రతి మనిషి పాటిస్తుంటారు. దాన్ని కూడా ఎవరు దాని వరకు మార్చలేకపోయారు. దట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్. ఒక పేదవాడికి సంక్షేమం అనేది పరిచయం చేసింది మన ఎన్టీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం అనేది కేవలం ఒక బొకే ఆఫ్ ఫ్లవర్స్, అంటే ఒక పూలని సమకూరిస్తే బొకే ఎలా అవుతుందో